హలో గైస్, వెల్కమ్ టు ఆదిత్య మూవీ వ్లాగ్స్. ఈరోజు కంజూరింగ్ 4 ద లాస్ట్ రైట్స్ ట్రైలర్ చూశాను. ఈ కంజూరింగ్ యూనివర్స్లో కంజూరింగ్ 1 2013లో స్టార్ట్ అయింది. తర్వాత ఒక 3 ఏళ్ళ గ్యాప్లో 2016లో కంజూరింగ్ 2, ఒక 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత 2021లో కంజూరింగ్ ద డెవిల్ మేడ్ మీ డూ ఇట్. ఒక్కో 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని 2025లో సెప్టెంబర్ 5న కంజూరింగ్ 4 ద లాస్ట్ రైట్స్ మూవీ వస్తుంది. యాక్చువల్గా ఈ కంజూరింగ్ యూనివర్స్లో నిజంగా ఒక మనిషిని భయపెట్టడం ఎలా అనేది ఈ మూవీలో చూపించాడు. ఒక కపుల్ ఎగ్జార్సిస్ట్ అంటే చేతబడి, తెలుగులో చేతబడి, దెయ్యాలను వదిలించడం, ప్రేతాత్మలు ఇవన్నీ ఉంటాయి కదా. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఎగ్జార్సిస్ట్ అంటారనమాట. ఆ ఒక కపుల్ ఆ దెయ్యాలకు సంబంధించిన పారానార్మల్ యాక్టివిటీస్, ఆ హంటింగ్, ఆ దెయ్యాలను వదిలించడం చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో కంజూరింగ్ 1లో అదే చూపిస్తాడు. నెక్స్ట్ పార్ట్లో ఏంటంటే ఆ ఆత్మలు ఈ కపుల్ని ఎలా వెంటాడాయి, వాళ్ళు ఎలా వదిలించారు అంటే వేరియస్ సీన్స్లో ఏం జరుగుతుందో ఉంటుందంటే మనల్ని సీట్స్ ఎడ్జ్కి తీసుకొస్తాయన్నమాట. ఆ సీన్స్ అన్నీ కూడా నిజంగా చిన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలు, దెయ్యం, రాత్రి, ఈ సినిమాలు చూసేటప్పుడు నిజంగా చాలా భయం వేసేది. రాత్రి ఒంటరిగా ఎక్కడికైనా లేవాలి అంటే, ఏ బాత్రూమ్కి వెళ్ళాలి అంటే చాలా భయపడేవాడు. అప్పట్లో సెకండ్ షో మూవీకి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి రావాలంటే భయం వేసేది రామ్ గోపాల్ వర్మ మూవీస్ చూసి. ఇప్పుడు ఈ సినిమాలు అంతకు మించి ఉంటాయి. పర్టికులర్లీ ఈ కంజూరింగ్ సిరీస్ అయితే నాకైతే చాలా నచ్చింది. కంజూరింగ్ 1 కానీ 2 కానీ 3 కానీ. పార్ట్ 4 కోసం వెయిటింగ్. ఈ కంజూరింగ్ సిరీస్లో ఆ కపుల్ అంటే ఎవరైతే ఆ దెయ్యాలను వదిలిస్తారో ఆ కపుల్ యాక్టింగ్ అయితే ఉంటుంది ఎక్సలెంట్. వెనకాల వచ్చే బీజిఎం కానీ, ఆ మ్యూజిక్ కానీ, వాళ్ళు 200-300 కోట్లు పెట్టి తీస్తున్నారు, కానీ 1700 కోట్లు, 200 కోట్లు, 2000 కోట్లకు కూడా వచ్చేస్తుంది. అసలు ఎలా అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది అనమాట వరల్డ్ వైడ్గా. అలాగే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది ఈ కంజూరింగ్ సిరీస్కి. సో ఎవరు మిస్ కాకండి కంజూరింగ్ సిరీస్ని.